హాయ్ అండి. నేను ఈ పాలతోటి అయితే పన్నీర్ అయితే చేస్తున్నానండి. అంటే పాలు అయితేనండి కాచేటప్పుడే విరిగిపోయినాయి. అందుకని దీన్ని ఇప్పుడు నేను పన్నీర్ అయితే చేసేస్తున్నాను. మీరు కావాలని విరగొట్టుకోవాలంటే వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసి పాలు కాచేటప్పుడు వేస్తే విరిగిపోతాయండి పాలు. లేదా కాసేపు ఎండలో పెట్టినా విరిగిపోతాయండి. నాకైతే ఆల్రెడీ అది గ్యాస్ మీద పెట్టగానే విరిగిపోతే ఇంకా లీటర్ పాలండి ఏం పడేస్తాం. అందుకే పన్నీర్ అయితే చేసేస్తున్నాను. ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. నేనైతే కర్చీఫ్ తీసుకున్నాను, వైట్ కర్చీఫ్. కింద ఒకటి గిన్నె పెట్టుకోవాలండి. అంటే ఇందులో ఈ పాలన్నీ పోసేసి వడకట్టుకుంటే మనకి కింద వేస్ట్ వాటర్ అంతా పోతుంది. వాటర్ అయితే మనకు అవసరం లేదండి. అందుకని ఇలా పెట్టుకోండి. కలర్ వైటే అవసరం లేదండి, ఏ కలర్ అయినా పర్లేదు. కాటన్ క్లాత్ అయితే కావాలి. అలా అని రంగు అంటుకునేది అయితే వాడకూడదండి. రంగు మళ్ళీ పన్నీర్కి అంటుకుపోతుంది. ఇదిగోండి, ఇలా అయితే వడగట్టుకోవాలి. నీరంతా కిందకి వెళ్ళిపోద్దండి, పైన మనకి ఇది ఉండిపోతుంది. దీంతో మనం పన్నీర్ చేసుకోవడమే. ఈ గిన్నెలో కూడా స్పూన్తో తీసేసి వేసేసుకుందామండి. ఈ ప్రాసెస్ మొత్తం పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి. దీన్ని గట్టిగా అయితే పిండుకోవాలండి. ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. అంతేనండి, అయిపోయింది. ఇది బరువు పెట్టుకుంటే మనకి మిగిలిన వాటర్ ఉంటే వచ్చేస్తుంది. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ బాక్స్లో పెట్టుకుంటే షేప్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అయితే హెల్తీగా తయారు చేసేసుకోండి.